సో గాయస్ ఇప్పుడు కార్కి ఇంపార్టెంట్ అయిన ఫ్రేమ్ అయితే రెడీ చేయబోతున్నాం. ఇప్పుడు దీన్ని అయితే స్క్వేర్ షేప్లో వెల్డ్ చేస్తున్నాం. సో మీకు వెల్డింగ్ వస్తే పర్లేదు, వెల్డింగ్ రాకపోతే వెల్డింగ్ షాప్కి వెళ్ళి చేయించుకోండి. సో ప్రతిదీ మెజర్మెంట్స్ తీసుకొని దీన్ని అయితే కరెక్ట్గా అయితే వెల్డింగ్ అయితే చేసేస్తాం అనమాట. లాస్ట్కి ఫైనల్గా ఇలా అయితే మనకు వచ్చింది అవుట్పుట్. ఇంకా కొంచెం వెల్డింగ్ వర్క్స్ అయితే మిగిలి ఉన్నాయి, మోటార్ ఫిట్ చేయడం అలాంటివి. సో ఇప్పుడైతే మోటార్ ఫిట్ చేయడానికి మేమైతే వెల్డింగ్ అనేది చేయించామన్నమాట. ఇలా అయితే వెల్డ్ చేయించాం, అక్కడ మోటార్ అనేది ప్లేస్ అవుతుంది. ఫ్రంట్ వీల్కి ఇక్కడ బేరింగ్స్ అయితే మేము ఫిట్ చేసాం రొటేట్ మెకానిజం కోసం. సో ఫైనల్గా మొత్తం వెల్డింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రేమ్కి మొత్తం పార్ట్స్ అయితే ఎలా అసెంబుల్ చేస్తామో చూద్దాం రండి. సో గాయస్ ఇక్కడ మనం మోటార్ అనేది ఫిట్ చేస్తాం. ఆ 2 హోల్స్లో మనం మోటార్ని అడ్జస్ట్ చేసుకొని మనం మోటార్ అనేది ఫిట్ చేస్తాం. అక్కడ మనకి బ్యాక్ వీల్స్ వస్తాయి అనమాట. సో ఇక్కడ మనం ఫ్రంట్ వీల్ని మొత్తం పెట్టుకుంటాం అనమాట. ఆల్రెడీ బేరింగ్స్ అయితే పెట్టాం కదా. సో టోటల్గా మనం ఈ ఫ్రేమ్ని ఇప్పుడు మొత్తానికి అసెంబుల్ చేసి అయితే చూద్దాం రండి. సో గాయస్ ఇప్పుడైతే మనం ఇక్కడ బ్యాక్ వీల్ని అయితే ఫిట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం కొన్ని పార్ట్స్ అయితే పెట్టాం సాఫ్ట్కి మధ్యలో, ఫ్లై వీల్, అలానే డిస్క్, అలానే బేరింగ్స్ అనమాట. వీటిని నేను డిస్క్రిప్షన్లో పెడతాను దీని యొక్క లింక్స్. సో గాయస్ ఇప్పుడైతే మనం ఫ్రంట్ సైడ్కి వస్తాం. సో ఫ్రంట్ సైడ్కి వచ్చేటప్పుడు మనం వీల్స్ని అయితే ఇక్కడ నేను ఫ్రంట్ వీల్స్ని అయితే ఇక్కడ వెల్డింగ్ చేసుకున్నాను అనమాట. జస్ట్ ఒక సాఫ్ట్ని అయితే ఇన్సర్ట్ చేసుకున్నాను, అలానే 2 వీల్స్కి ఇలానే చేసుకున్నాను అనమాట. సో చూడండి ఇక్కడ 2 వీల్స్కి ఇలానే నేను ఇక్కడ సాఫ్ట్ అయితే కొంచెం పెట్టుకున్నాం అనమాట. సో ఇవి పెట్టడానికి మనకి ఇంకో మెకానిజం అయితే కావాలి. ఇదిగోండి ఈ మెకానిజం అయితే మనకి ఇలా ఉంటుంది. ఇలా 2 అయితే చేసుకోవాలి, ఇటు సైడ్ అటు సైడ్ బేరింగ్ వేసుకొని పైన ఒక నట్ అండ్ బోల్ట్ని అయితే పెట్టుకోవాలి, కింద ఒక బద్దీని అయితే ఇలా చేసుకుని హోల్స్ అయితే చేసుకోవాలి. మీకు నీట్గా కనిపిస్తుంది కదా వీడియోలో అయినట్టు నీట్గా చేసుకుంటే మెకానిజం అనేది బాగా వర్క్ అవుతుంది. అంటే వీల్స్ అనేది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తిరిగేటట్లు అనమాట. సో ఇప్పుడు ఆ నట్ అండ్ బోల్ట్ని నేను కరెక్ట్గా ఆ లోపలికి అయితే ఫిట్ చేస్తున్నాను చూడండి. సో గాయస్ ఇప్పుడు సింపుల్గా ఈ వీల్ అయితే మనం ఆ బేరింగ్లో ఫిట్ చేసేయాలి. దానికన్నా ముందు కొంచెం గ్రీజ్ అయితే అప్లై చేసుకోండి, అప్పుడు కొంచెం ఫ్రీగా వీల్ అనేది మూమెంట్ ఉంటుంది. సో గాయస్ చూడండి ఇప్పుడు టైర్ అనేది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇలా అయితే మూవ్ అవుతుంది. సో గాయస్ ఇప్పుడైతే ఒక ఐరన్ ప్లేట్ తీసుకోండి. ఐరన్ ప్లేట్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అలానే సెంటర్లో అయితే హోల్స్ అయితే చేసుకోండి. మనం ముందుగా పెట్టిన కొన్ని ఉన్నాయి కదా మెకానిజం, అక్కడ కూడా హోల్స్ చేసుకోవాలి. అక్కడ కూడా ఉన్న హోల్స్కి ఈ 2 స్క్రూ అయితే చేసేయాలన్నమాట. సో ఫైనల్గా ఫ్రంట్ మెకానిజం అయితే అయిపోయింది అనమాట. ఇలా అయితే మూవ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో గాయస్ ఇప్పుడైతే నేను స్టీరింగ్ పార్ట్ అయితే చేస్తున్నాను. దీన్ని అయితే నేను ఎల్ షేప్లో అయితే నేను రెడీ చేసుకున్నాను అనమాట. దానికి చూసారినట్టయితే ఎల్ షేప్ అనేది అక్కడ ఫిట్ చేస్తాం. దీనికి 2 హోల్స్ అయితే చేసుకోవాలి. సో ఈ 2 హోల్స్ అనేది మనం అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అనేది పెట్టుకోవాలి. సో ఇందాక పెట్టాం కదా, ఇక్కడ ఒకటి పెట్టుకుంటాం. అలానే మన స్టీరింగ్ పార్ట్ ఉంది కదా, రొటేట్ అవుతాయి కదా టైర్స్కి, అక్కడ ఒక దానికైతే మనం స్క్రూ నట్ అండ్ బోల్ట్ని అయితే పెట్టి టైట్ చేసేయాలి. సో గాయస్ ఇప్పుడు చూడండి స్టీరింగ్ అనేది ఎంత నీట్గా తిరుగుతుందో లెఫ్ట్ అండ్ రైట్. సో స్టీరింగ్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో గాయస్ ఇప్పుడు మోటార్ని అయితే ప్లేస్ చేయాలి. సో మోటార్ని ప్లేస్ చేసే ముందుగానే మనం చైన్ అలైన్మెంట్ అనేది చూసుకోవాలి. చైన్ అనేది కరెక్ట్గా స్ట్రైట్గా ఉందో లేదో మనం మోటార్తో చూసుకోవాలన్నమాట. లేదంటే చైన్ అనేది ప్రతిసారి ఊడిపోతుంటుంది. దానికోసం మోటార్ని ఫిట్ చేయకముందే చైన్ కరెక్ట్గా అలైన్మెంట్లో స్ట్రైట్ అలైన్మెంట్లో ఉందో లేదో చూసుకొని దాని తర్వాత అయితే మనం మోటార్ని ఫిట్ చేసుకోవాలి. సో ఇలా అయితే
గైస్ ఫైనల్గా నేనైతే దానిపైన వుడ్తో అయితే కవర్ చేసేస్తున్నాను మొత్తం ఫ్రేమ్ని. సో ఇలా అయితే నేను కవర్ చేస్తాను గైస్. ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి ఇలా ఉంది, చూడండి ఒకసారి. సో గైస్ ఎప్పుడైతే ఆన్ చేశానో, కీ ఆన్ చేసిన తర్వాత మూమెంట్ అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా ఫ్రీగా వెళ్తుంది అనమాట. మీరు చూసినట్టయితే ఎంత బాగా వెళ్తుందో మీరు చూస్తున్నారు కదా, చాలా బాగా వర్క్ అవుతుంది. సో గైస్ వీడియో ఎలా అనిపించిందో కమెంట్లో అయితే కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్టర్ ఎలక్ట్రిక్ టెక్ తెలుగు.